హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ చైస్రాస్. ఈరోజైతే చపాతీని ఎలా మృదువుగా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే మృదువుగా సాఫ్ట్గా వస్తాయి అనేది మీకైతే క్లారిటీగా చూపిస్తాను ఫ్రెండ్స్. నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసుకోండి. నా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది, మీరు వెంటనే మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ చపాతీస్ని ఎలా కలుపుకుంటే ఎలా మృదువుగా వస్తాయనేది మీకు క్లారిటీగా చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్లో గోధుమ పిండి ఉంటుంది కదా ఫ్రెండ్స్, వైట్ కలర్ గోధుమ పిండి, అదైతే ఒక గ్లాస్ తీసుకోండి. మీరు ఏ క్వాంటిటీ అయినా తీసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఒక గ్లాస్తో తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ వైట్ గోధుమ పిండి తీసుకున్నాను. ఇంకోటి ఆశీర్వాద్ గోధుమ పిండి ఉంటుంది కదా, అది ఒక గ్లాస్ తీసుకోండి. వైట్ గోధుమ పిండి ఒక గ్లాసు, ఆశీర్వాద్ గోధుమ పిండి ఒక గ్లాస్ తీసుకోండి ఫ్రెండ్స్. సేమ్ క్వాంటిటీ తీసుకోండి, రెండు బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని, కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువగా వేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి. ఆయిల్ తగినంత వేసేసుకోండి. అవి రెండు కూడా కలిపేలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ వేళ్ళతో కలుపుకోండి ఫస్ట్ పిండినైతే. తర్వాత కలిసిన తర్వాత బాగా అరచేత్తో బాగా ఒత్తుకోండి ఫ్రెండ్స్. గట్టిగా చేసుకోండి పిండిని. బాగా మృదువుగా తడుపుకున్న తర్వాత ఒక గంట అయితే మీరు రెస్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఒక గంట ముందు అయితే మీరు కలుపుకొని పెట్టుకోండి. పిండిని మాత్రం చాలా జాగ్రత్తగా తడుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కొంచెం నీళ్లు వేస్తూ కలుపుకోండి మీరైతే. చూడండి, ఇలా అయితే కలుపుకోండి. ఫస్ట్ వేళ్ళతో కలుపుకోండి, తర్వాత అరిచేత్తో అయితే బాగా ఒత్తుకోండి. ఇంతే, నేను చెప్పినట్టుగా కరెక్ట్గా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. పిండి అయితే చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా కలుపుకోండి. ఒక గంట రెస్ట్ ఇచ్చేయండి. ఇలా చూడండి, ఇలా అయితే సాఫ్ట్గా రెడీ అవుతుంది పిండి. నేనైతే ఒక గంట పక్కకు పెట్టేశాను. ఇలా ఒక్కొక్క చిన్న ఉల్లెలు చేసుకొని చపాతీలాగా రుద్దుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇలా చిన్నగా ఉల్లె తీసుకోండి. ఇలా రౌండ్గా చేసుకొని ఫస్ట్ అయితే చిన్నగా రుద్దుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే దాన్ని మడత పెట్టుకోవాలి మనం, కొంచెం ఆయిల్ వేసుకొని అలా, అందుకు చిన్నగా తీసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకొని దానంతా రఫ్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం చపాతీకి. నెక్స్ట్ కొంచెం పిండి ఎందుకంటే అది వేయడం వల్ల గట్టిగా అతుక్కోదు, బాగా పొంగుతుంది చపాతీ అనేది, మృదువుగా వస్తుంది. అందుకు కొంచెం పిండి వేయాలి, పొరలుగా వస్తుంది. ఇలా ఒత్తుకొని బాగా రుద్దుకోండి ఫ్రెండ్స్. పిండి వేసుకొని మీకు ఎంత మందంగా కావాలంటే అంత మందంగా అయితే పెద్దగా వచ్చేదాకా రుద్దుకోండి. ఇలా చిన్న చిన్నగా పిండి వేసుకొని ఇలా పెద్దగా రుద్దేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే రుద్దేశాను, చూడండి ఇలా మృదువుగా వస్తుంది చపాతీ అయితే. రుద్దడానికి కూడా చాలా బాగుంటుంది, పిండి మృదువుగా ఉంటుంది. నేనైతే ఇంత మందంగా చేసుకున్నాను ఫ్రెండ్స్, నాకైతే ఇంత క్వాంటిటీ సరిపోతుంది. మీరు కూడా ఇలానే చేసుకోండి. నెక్స్ట్ పెన్నం వేడైన తర్వాత చపాతీ అయితే కాల్చేసుకుందాం. పెన్నం వేడైపో నిదానంగా హై ఫ్లేమ్లో మాత్రం కాల్చుకోవద్దండి ఫ్రెండ్స్, మాడిపోతుంది చపాతీ. ఫస్ట్ వేడైన తర్వాత వేసుకోండి, మళ్ళీ చిన్నగా అనుకోండి స్టవ్ని. ఇలా నిదానంగా కాల్చుకోండి, అటు ఇటు తిప్పుతూ. ఆయిల్ మాత్రం ఫస్టే వేయొద్దండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయిల్ వేస్తే పొగ ఎక్కువగా వస్తుంది, త్వరగా మాడిపోతుంది. కాబట్టి ఫస్ట్ మొత్తానికి బాగా కాల్చుకోండి. ఇలా తిప్పుతూ సైడ్లు కూడా మొత్తం బాగా కాల్చుకోండి. తర్వాత లాస్ట్లో ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడు బాగుంటుంది చపాతీ అయితే. రోస్ట్గా కావాలంటే రోస్ట్గా చేసుకోవచ్చు, సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా కాల్చుకోండి. మీకు ఎలా అయితే ఇష్టం ఉంటుందో అలా. ఇలా లాస్ట్లో ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే వేయొద్దండి, పొగ వస్తుంది, త్వరగా మాడిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో చపాతీ. చూడండి, చాలా స్పాంజీలా వస్తుంది చపాతీ అయితే. నేను చెప్పినట్టుగా మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఓకే, బాయ్ బాయ్.